ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు పొత్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేసినారు, విభేదించి బయటకు వచ్చేసి రాజీనామాలు చేసి మళ్ళా కొట్లాడినరు, సీట్లు ఓడిపోయినా కూడా స్ఫూర్తిని కోల్పోక ఆయన ఖచ్చితంగా మళ్ళా ఉద్యమాన్ని నడిపించిండ్రు. 2009 తర్వాత ఉద్యమాన్ని ఒక కీలక దశకు తీసుకుపోయిన ఈరోజు మనతో చర్చలో పాల్గొన్న దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ 20 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు పొత్తులు కూడా పెట్టుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 2009 వచ్చేసరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏ రకంగా ఉపయోగపడ్డది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం? అంటే ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ చూసిన విధానం వేరు. అంతకుముందు మీకు ఎన్నికలను కూడా ఒక సామాజిక లక్ష్యాన్ని లేదా ఒక సామాజిక ఉద్యమాన్ని విజయతీరం చేర్చడానికి ఎన్నికలను కూడా సృజనాత్మకంగా వాడుకోవచ్చు అనేది నిరూపించింది బీఆర్ఎస్. మనకు అంతకుముందు ఏంటంటే తెలంగాణలో ఉన్నదంతా కూడా అంటే ఉద్యమము అని అంటే అది ఎన్నికలకు అతీతంగా ఉండాలి. అసలు ఎన్నికలను అసలు ఎన్నికలు ఉద్యమాలు వేరు, ఎన్నికలు వేరు అనేటట్టుగా చేసింది. అంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో కాకుండా వాటి బయట పరిష్కారాలు వెతికేటువంటి ప్రయత్నమే జరిగింది. అది మాత్రమే ఉద్యమం అనేటువంటి ఒక థాట్ ఉంది. కొత్త ఎక్స్పెరిమెంట్గా అయినా నేను ఎన్నికలను కూడా వాడుకుంటాం అన్నప్పుడు ఇనీషియల్గా అందరూ అరే ఎన్నికలు ఏమిటండి, అసలు ఎన్నికల్లోకి మనం పోవద్దు కదా అనేది ఇనీషియల్గా వచ్చిన అనేక మంది నాకు తెలిసి నాతో నేను అప్పుడు వేరే టీవీలో ఉన్నప్పుడు గద్దర్ గారు కూడా ఇట్లా ఎన్నికలు పెట్టుకొని ఇట్లా వేసుకుంటూ పోతే తెలంగాణ రాదు అని చెప్పేసి వాదించింది. అవును, ఆయనే కాకుండా చాలా ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ మన సత్యనారాయణ ఉండేవారు కదా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణ, ఆయన కూడా ఒకసారి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎన్నికలకు వచ్చేది లేకుండా ఈ ఎన్నికలు పెట్టుకుంటారు ఎవరన్నా, నువ్వు మంచిగా ఒక సంఘం పెట్టుకొని నడిపేది ఉండే అని ఇట్లా అన్నాడు ఆయన ఒకసారి. అయితే కానీ ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా తెలంగాణను మార్చడం అనేదే పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటివరకు మీకు తెలంగాణ అనే డిమాండ్ ఉంది, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, లేదా మన ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలుగా ముద్రపడ్డ పార్టీలు పెట్టిన జనసభ లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి, కానీ ముందుకు పోలేకపోయినాయి. అవి ఏవి కూడా ఎలక్షన్ను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోలేదు. రాజకీయాలను నేను అనేక సందర్భాలు అనేది రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతే ఏ ఉద్యమాన్నైనా 100 సంవత్సరాలు నడిపించుకోవడం చెప్పేసేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం ప్రెస్ క్లబ్ లాంటి సార్లు మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఏముండదు. అక్కడ ఇందిరా పార్క్ గారు ధర్నాలు చేసుకుంటే ఇబ్బంది ఏముండదు, 100 సంవత్సరాలు చేసుకోవచ్చు, కానీ సమస్య పరిష్కారం కాదు. మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు వాళ్ళ ప్రాణం ఎలక్షన్లలో ఉంది. కనుక ఈ డిమాండ్ ఎలక్షన్లను ప్రభావితం చేయాలి అనే దానితోనే ఆయన ఎప్పుడైతే నిజంగా కేసీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మూలకు తెలంగాణ నినాదం చేరింది. అంతకుముందు అది సెక్టేరియన్, ఇది మొత్తం తెలంగాణకు సంబంధించిన ఒక భావజాలంగా దాన్ని ఆయన మార్చగలిగాడు. అది ఎలక్షన్లను ప్రభావితం చేసే డిమాండ్గా మారిన తర్వాత ప్రతి పార్టీ అనివార్యంగా తెలంగాణ గురించి మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడాలి, ఏదో ఒకటి తేల్చాలి. ఆ ఒత్తిడిని ఆయన ప్రయోగించగలిగాడు. దానికి 2004 ఎన్నిక అసలు అది మొత్తం టర్నింగ్ అనమాట. చాలా అతి త్వరగా తెలంగాణ ఉద్యమం ఒక ఫలవంతమైన స్థానానికి చేరిందనమాట. మీకు సోనియా గాంధీ అప్పుడు వాళ్ళు ఏంది డెస్పరేటెడ్గా ఉంది కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు అప్రతిహతంగా కొనసాగుతున్నది ఆయన పరిపాలన. ఆయనకి అటు పైన ఎన్డీఏలో కూడా ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వాజ్పేయి మద్దతు ఉంది, అసలు ఆయనకి ఎదురే లేదు అనేటువంటి ఒక స్థితి ఉంది. పైగా అప్పుడు నక్సలైట్లు మందుపాత్ర పేలిస్తే సింపతి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆయన ఇలా చేయి పెట్టుకొని ఆ ఫోటోలతో అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా నక్సలైట్ పార్టీ అన్నాడు ఆయన అని ఆయన ఎన్నికల్లో దిగుతున్నాడు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దించాలి. అప్పటికే 2 సార్లు విఫలమయ్యారు ఆయనను ఓడించలేక. ఎట్లా ఓడించాలి అనుకున్నప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి. బీఆర్ఎస్ అప్పటికి చాలా బలంగా కీలక రాజకీయ శక్తిగా ఎదిగింది. సో ఈ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా మనం బయటపడమని అర్థమైనప్పుడు సోనియా గాంధీ వచ్చి కరీంనగర్లో ఒక బహిరంగ సభలో తెలంగాణ ప్రజలారా మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నేను దాన్ని నెరవేరుస్తాను అనే ఒక మాట అనవలసి వచ్చింది. అది 2004 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యతిరేకించినా కూడా మొత్తం అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ వ్యతిరేకంగా ఉండి అసలు ఆంధ్ర నాయకులు అందరూ ఉండగా వాళ్ళందరి మధ్య సోనియా గాంధీ ఈ మాట అనాల్సి వచ్చింది. అన్న వెంటనే గెలుపు వచ్చింది. టీఆర్ఎస్ సృష్టించిన వాతావరణం, ఈ ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కూడా ఉంది, దాంట్లో వామపక్షాల భాగస్వామ్యం కూడా ఉంది, వాళ్ళు సృష్టించిన చైతన్యం కూడా ఉంది. వీటన్నిటి పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మీకు పైన యూపీఏ గవర్నమెంట్ ఏర్పడితే
ఏకంగా తెలంగాణ డిమాండ్ ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి చేరింది, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కామన్ పెట్టవలసి మినిమం వచ్చింది. ప్రోగ్రాంలో భాగమైంది. రాష్ట్రపతి నోట పలికింది, మేము పార్లమెంట్లో మేము ఇది ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పారు వాళ్ళు. అంటే అంత తొందరగా ఢిల్లీకి చేరడం అనేది అంటే ఒక దేశం దృష్టిని ఒక డిమాండ్. ఇప్పటికి పార్టీ పెట్టి 3.5 సంవత్సరాలు అంతే. 2004 కదా సార్, 2001, 2004 ఎలక్షన్స్. అంత తొందరగా మనం జాతీయ స్థాయికి తీసుకుపోగలగడం అనేది అసాధ్యం. అది పాపం వాళ్ళు శిబు సోరెన్ ఒకసారి చెప్పుకున్నాడు, ఆయన దేవుడా మేము అసలు కొట్లాడినామయ్యా బాబు, మాకు ఒక రూపాయి ఉండకపోవు, మేము మొట్టమొదట సాయుధ పోరాటం అనుకున్నాము, నానా తంటాలు పడ్డాం, చివరికి ఇంకా పార్టీని మూసుకోవాల్సి వచ్చింది, అప్పుడు ఏమన్నా కానీ అని ఎలక్షన్లలోకి దిగినాము, అప్పుడు మళ్ళీ మేము ఒక 2 ఎన్నికలు గెలిచిన తర్వాత కానీ మా రాష్ట్ర డిమాండ్ జాతీయ స్థాయిని ఆకర్షించలేదు అని శిబు సోరెన్ ఒకసారి చెప్పినారు. అట్లనే ఇప్పుడు పాపం వనాంచల్ గురించి ఇప్పటికి చేస్తుంటారు. ఆ బీహార్లోనే ఇవాళ కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు ఆ విషయాన్ని. వనాంచల్ గురించి ఢిల్లీలో పాప జంతర్ మంతర్ దగ్గర దీక్షలు జరుగుతూనే ఉంటాయి, పట్టించుకున్న వాళ్ళు లేరు పాపం. అందుకని రాజకీయ శక్తి కాదు రాజకీయ శక్తిగా ఎదగలేదు, వాళ్ళకి ఎంపీ స్థానాలు లేవు, ఏ పార్టీ కూడా వాళ్ళ వైపు చూడదు. అంటారు ఢిల్లీలో ఉల్లిగడ్డ అంటారు చూడండి, ఆ మామూలు సామెత, గ్రామీణ సామెత. ఈయన మాత్రం పోయి ఆ ప్రెషర్ బిల్డప్ చేయగలిగి దాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగం చేయగలిగారు. అది 2004 ఎలక్షన్ మీకు సాధించినటువంటిది. 2009 ఎలక్షన్కి వస్తే కరడుగట్టిన సమైక్యవాద పార్టీ టీడీపీ, దానికి పొత్తెరవేశాం. నిజానికి దాని నేచర్కు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. అది దాని డిఎన్ఏ వేరు, అది తెలంగాణ డిమాండ్కు అనుకూలంగా వచ్చే డిఎన్ఏ కాదు అది. ఎందుకంటే దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మల రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. తెలుగుదేశం అనే చెట్టు వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మల రెమ్మలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అటువంటి పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మీరు ప్రతి ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ఢిల్లీ కోటకు దాకి చివరికి మనం అటు వాళ్ళకి జగన్ వచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కనుక తెలంగాణ ప్రకటించకుంటే తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కవనేది సోనియా గాంధీకి అర్థమయ్యి ఒక పొలిటికల్ కంపల్షన్లోంచి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రతి ఎన్నిక తెలంగాణ డిమాండ్ బలోపేతం చేసింది, ఒత్తిడిని ప్రయోగించింది, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కారణమైంది. శ్రీనివాస్ గారు, మీరు ఇంకొక కీలకమైన విషయం గురించి చెప్పాలి. తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం 2009 తర్వాత ఎప్పుడైతే ఉద్యమం తారాస్థాయికి పోయిందో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ప్రకటన చేసే వరకు వచ్చిందో, ఎట్లా తీసుకురాగలిగినారు దాన్ని? 2009 డిసెంబర్ 9 రాత్రి చిదంబరం గారు ప్రకటన చేయడం వరకు ఎట్లా తీసుకురాగలిగింది? అంటే చాలా టైమ్లీ డెసిషన్ ఆయన నిరాహార దీక్షకు సంబంధించి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పటి వరకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎన్నికల ద్వారా ఒక రాజకీయ అంగీకారాన్ని ఆయన సృష్టించారు. అంతకుముందు మీకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ కాన్సెన్సస్ కోసం వేసినప్పుడు జయశంకర్ గారు, కేసీఆర్ గారు నాయకత్వం వెంట జయశంకర్ గారు, వినోద్ గారు, వీళ్ళు ఎన్ని పార్టీలు తిరిగారంటే సార్, 29 పార్టీలు. కేసీఆర్ గారు అంటారు కదా, నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని అంటారు కదా, అది నిజంగా కూడా అట్లా తిరిగారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పటం. బీఎస్పీ మాయావతి గారి దగ్గర పోతే ఎందుకండి తెలంగాణ అన్నదట. అసలు అప్పటికి ఇంత జరుగుతోంది కానీ ఆమెకి ఏం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. పైగా ఆమె ఒక మాట అన్నదట, మీకు సముద్ర తీరం లేదు కదా ఎట్లా అన్నదట. సో ఇవన్నీ కన్విన్స్ చేయటం అనేది, తర్వాత మన అకాలీ దళ్ను ఒప్పించడానికి స్వచ్ఛ సౌధ డేరా బాబా అని ఉంటాడు చూడండి, అతని చేత అకాలీ దళ్ కూడా ఫోన్ చేసి ఈ ప్రయత్నాలు కూడా చేశారు. అంటే ఏ అవకాశాన్ని వదలలేదన్నమాట. మీకు అప్పుడు స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీని ప్రతి ఒక్కరికి చూపించటం, వివరించటం, జయశంకర్ గారు చెప్పటం, కేసీఆర్ గారు చెప్పడం, ఇట్లా చివరికి రాజస్థాన్ కృషక్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళకి 2 ఎంపీ స్థానాలు, వాళ్ళ దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చారు. అంటే అప్పుడు ఒక మాట అనేవాడు రాజశేఖర రెడ్డి, దేశమంతా ఒప్పుకోవాలి ఢిల్లీ మన తెలంగాణ ఏర్పడాలంటే. నిజంగా దేశమంతా ఒప్పుకుంది, దేశం మద్దతునంతా ఆయన కూడా. మీకు 2 ఎంపీలు ఉన్న పార్టీ, ఒక్క ఎంపీ ఉన్న పార్టీ దగ్గర కూడా పోయి మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళతో కూడా లెటర్ తీసుకొచ్చారు. ప్రతి పార్టీ అరే ఎందుకయ్యా మీరు అని. అట్లా ఒక ఢిల్లీ వర్గాలను మొత్తం ఆయన కన్విన్స్ చేయగలిగాడు. ఆ తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి మనకు పోట్రౌతులాగా అడ్డం పడుతున్నాడు, దాన్ని ముందుకు పోనిస్తలేడు. ఈలోపు ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయాడు, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో మీకు 14F అది వచ్చింది. 14F వల్ల ఇక మనం ఉద్యోగాల్లోకి వెళ్ళలేమనేటువంటి పరిస్థితి. అక్కడ ఉద్యోగ గర్జన సభ సిద్దిపేటలో పెట్టి ఆ సభ అయిపోయి వెళ్ళిపోతూ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను నిరాహార దీక్ష చేస్తాను అని.
అది నిజంగా ఏంటంటే సార్ సిక్సర్ కొట్టడం కాదు, ఒక కరెక్ట్ బాల్ చూసి సిక్సర్ కొట్టడం కదా. కానీ మేమందరం భయపడ్డాం, ఆరోగ్యం బాగాలేదు, మీరు డయాబెటిక్ అండ్ బీపీ ఉంది, వీటన్నిటి మధ్య మీరు ఎట్లా సార్ అది చేయడం అనేది మంచిది కాదు మీకు అది ఇది అంటే మొండిగా తీసుకున్నాడు ఆ నిర్ణయం అంతే ఆయన. ఆ తర్వాత కూడా రకరకాల కుట్రలు రకరకాల ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇవాళ ఏదో కొంతమంది పిచ్చి పిచ్చి వాగుతుంటారు, ఆయనకి సోడియం లాస్ అవ్వడం మొదలైంది, క్రాంప్స్ రావడం మొదలైంది, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, మజిల్ క్రాంప్స్ రావడం మొదలైంది, ఆయనకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, డాక్టర్లు చాలా ఆందోళన పడుతున్నారు. ఒక దశలో ఫ్యామిలీ మెంబర్స్ మీరు బతికుండాలి మాకు తెలంగాణ రావటం, మీరు లేకపోయిన తర్వాత తెలంగాణ కూడా రాదు కదా అని. చివరికి మేము భవన్లో మీటింగ్ పెట్టాము అందరం, హరగోపాల్ గారు, మేము, మందకృష్ణ మాదిగ అందరం కూర్చొని ఇంకా ఆయన విరమింపజేద్దామని అనుకున్నాం. కానీ ఆయన ససేమిరా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో మీకు తెలంగాణ అత్యద్భుతంగా స్పందించింది, మీకు ఆ దీక్షకు మద్దతుగా అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ర్యాలీలు, ఎన్ని ఘటనలు, ఇవన్నీ. పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలు అల్లకల్లోలం చేశాయి. అరే ఏంది ఆయన చంపుతారా మీరు ఆయనను అని చెప్పి మాట్లాడితే అప్పుడు చిదంబరం వాళ్ళు ఆ అర్ధరాత్రి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, జయశంకర్ గారు నేను ఒకసారి అడిగాను, సార్ ఏమిటి మీ జీవితం విషయంలో మీరు ఏమనుకుంటున్నారంటే, నాకు డిసెంబర్ 9తో తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఏర్పడిపోయిందా, తెలంగాణ వచ్చిందనే నేను అనుకుంటున్నాను, సో నా జీవితం సఫలమైంది అన్నాడు.